లేక నిన్ను పిచ్చివాడనుకుంటున్న పొగరమూతైనా అయి ఉండాలి. అతను నిన్నెంత పిచ్చిగా ప్రేమించాడో తెలుసా? పెళ్లి చూపులకని నన్ను చూడ్డానికి వచ్చి నాలో నిన్ను చూసి నువ్వే అనుకుని పెళ్లి ఖాయం చేసుకుని వెళ్లారు. కల్పనలో కనిపించని కలల్లో జీవితాన్ని గడిపావు. పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దోస్ బ్లడీ డ్రీమ్స్. పెళ్లి ఖాయమైన మర్నాడే వాడింటికి వెళ్ళాను. అప్పుడు తెలిసింది పెళ్లి చూపుల్లో ఆయన చూసింది నన్ను కాదని, ఆయన ఒప్పుకుంది నన్ను కాదని. ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, ఆయన మనసు అర్పించింది ఒకే ఒక దేవతకని. ఆ దేవత ఎవరో తెలుసా? నువ్వే. కల్పన. ఆ పిల్లను మర్చిపోవాలి. మర్చిపోవడమే కాదు, ఈ 4 గోడల మధ్య ఆ పేరు వినిపించకూడదు. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన రావడానికి వీల్లేదు. వద్దు కల్పన, వద్దు. అంత మాట అనొద్దు. నేను కావాలని అవమానించలేదు. ఆయన ఏమిటో అర్థం చేసుకోలేకపోయాను. ఆయన మాటలో ఉన్న అర్థం ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఆయన ఎక్కడున్నా సరే ఏమన్నా భరిస్తాను. ఇన్నాళ్ళు నేను చేసిన అవమానానికి ఆయన ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. రాజేష్, రాజేష్, రాజేష్. ఎందుకు వచ్చావు? రాజేష్. దేనికి? మాట్లాడటానికి. మాట్లాడింది చాలదా? కాదండి. అవమానించింది చాలదా? పొరపాటైపోయింది. పొరపాటు నీది కాదమ్మా, వాడిది. అసలు ప్రపంచంలో వాడికి పెళ్ళే కానట్టు, నువ్వు తప్ప మరొక అమ్మాయి దొరకనట్టు నీ వెంట పడ్డాడు. ఏ ఆడదానికైనా వెంటపడ్డ మగవాడు ఎప్పుడూ లోకువే. దాన్ని అలసుగా తీసుకున్నావు, పిచ్చివాణి చేసి నీ చుట్టూ తిప్పుకున్నావు, చివరికి నలుగురిలో బెథం చేశావు. ఆగు, ముందిక్కడి నుంచి వెళ్ళు. ప్రపంచంలో నువ్వు ఒక్కదానమే ఆడదానం అనుకున్నావా? నువ్వు ఒక్కదానమే అందగతిని అనుకున్నావా? లేదండి, లేదు. అల్లరి చేయటానికే వెంట పడుతున్నారనుకున్నాను, కానీ నన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకున్నారని, ఆయన మనసులో నాకు తప్ప మరెవరికి స్థానం లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆయన నాకు కావాలండి. ఆయన కోసమే వచ్చాను. మీరేం చెప్పినా సరే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. రాజేష్. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని,
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని ప్రేమకే పెళ్ళని ఈ పెళ్ళే ప్రేమని ప్రేమ పెళ్లి జంటని నూరేళ్ల పంటని నూరేళ్ల పంటని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని గుండెలు గుండె చేరాలి మనసుకు మనసే తోడని పదవిని పదవి తాకాలి తీపికి తీపే చెలిమని గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని తోడంటే నేనని చెలిమంటే నువ్వని నువ్వు నేను జంటని నూరేళ్ల పంటని నూరేళ్ల పంటని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నో వీల్లేదు. ఏమైనా సరే వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు, చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు నాన్న చెప్పండి, ఎందుకు వీలేదు? వాడు తిరిగిపోతమ్మా. తిరిగింది ఎవరి కోసం? నా కోసమేగా. అది ఆడది కాదురా. ఆ మాట మీరనకూడదు నాన్న. వాడొట్టి తాగుపోతమ్మా. నేను పెళ్లి చేసుకోపోతే పక్కా దేవదాస్ అవుతాడు. అది శూర్పణఖరా. మంచివాళ్ళు కొందరు అలాగే కనిపిస్తారు నాన్న. వాడొట్టి పొగరుపోతమ్మా. అసలు మొగాడికి ఆ పొగరే లేకపోతే మొగాడే కాదన్నయ్య. అది సరేరా, అదొట్టి పొగరబోతు. ఆడదానికి ఆ మాత్రం పొగరుండాలి నాన్న, లేకపోతే అది ఆడదే కాదు. వాడితో నువ్వు సుఖపడలేవమ్మా. మీరు ఇలా అడ్డం కొట్టారంటే నిజంగానే సుఖపడలేదు నాన్న. అన్నయ్య, నీకు కావాల్సింది నా సుఖమే కదా. అతన్ని చేసుకుంటే సుఖంగా ఉంటాను. నువ్వు కాదన్నా వేరే పెళ్లి చేయాలనుకున్నా చావనైనా చస్తానే గాని వేరే పెళ్లి చేసుకోను. అది కదమ్మా వాడి సంగతి నీకు వాట్ ఎవర్ హీస్ అ గ్రేట్ లవర్, దట్స్ ఆల్. అది కాదురా. వాట్ ఎవర్ షీ ఈజ్ ఎ గ్రేట్ లవర్. చూడమ్మా, నీ బ్రతుకి ఒక దారి చూపించే వరకే నా బాధ్యత. ఆ బ్రతుకును బ్రతికించుకోవలసిన బాధ్యత నీదే. నీ ఇష్టం. అలాగేరా, అలాగే. డాడీ, థ్యాంక్ యూ డాడీ. శుభమస్తు. అయ్యా, శ్రీ 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 సత్యమూర్తి గారి కుమారుడు రాజేశ్వరరావుకు కీర్తిశేషులు వెంకటరాఘవరావు గారి కుమార్తె తాయారమ్మ గారి మనవరాలు
చిరంజీవి చక్రవర్తి గారి సోదరి అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దేవినిచ్చి వివాహం జరిపించడానికి పెద్దల సమక్షంలో నిర్ణయించుకొని ఇచ్చి పుచ్చుకునే నిశ్చయ తాంబూలం. పుచ్చుకోండి. ఒరే ఫూల్, ఏరా రేయ్, దేవితో నా పెళ్లి ఖాయమైందిరా. నిజంగానా? నిజంగా ఏమిట్రా? శుభలాగా తీసుకొస్తాగా చూద్దు గాని. యారా, అబద్ధాలాడి నా పెళ్లి జరగొడతా ఉన్నారుగా. శ్రీదేవితో నా పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడేమంటావు? ఓకే, కంగ్రాచులేషన్స్. చెప్పాను కదరా, ప్రేమకు ఏజెంట్లు బ్రోకర్లు అక్కర్లేదని. శ్రీదేవితో నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడేమంటారు? ఏమంటావు? నోరు మూసుకుని పెళ్లికి వస్తాం. కంగ్రాచులేషన్స్. బాయ్ బాయ్. రాజేష్, కంగారు పడవలసిందేం లేదు. ఎనీహౌ స్పెషలిస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను కవర్ చేస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.